నువ్వు ఎదగటమే కాకుండా నీ పక్కన హైపర్ ఆది అనేవాడిని పట్టుకున్నావు చూడు. అసలు మీ ఇద్దరి పరిచయం ఎలా జరిగింది? ఆది ఒకసారి ఫేస్బుక్లో నాకు మెసేజ్ పెట్టారన్న. ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ చేసి త్రివిక్రమ్ గారు చెప్పిన డైలాగ్స్ని ఈయన ఎనాక్ట్ చేసి ఓన్ దాంట్లో స్పూఫ్ లాగా చేసి నాకు పంపించాడు. బాగుంది, ఫన్నీగా ఉంది, బాగా చేసావు తమ్ముడు, ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలువు అని చెప్పి మెసేజ్కి రిప్లై ఇచ్చాను నేను. సో అలా ఒకసారి వచ్చినప్పుడు అన్నపూర్ణ దగ్గర బయట వెయిట్ చేస్తూ నేను మెసేజ్ పెడితే సరే అని చెప్పి లోపల పిలిపించుకొని మన టీంలో మేము రాస్తూ ఉంటాం, నువ్వు చూడు, నీకు ఏదన్నా పాయింట్ అనిపిస్తే చెప్పు అని చెప్పి అలా మెల్లమెల్లగా అతను ఒక్కొక్క మధ్యలో కొన్ని జోక్స్ ఇచ్చాడు. కొన్ని నచ్చేవి, కొన్ని నచ్చకపోయేవి. ఆది నవ్వు డిఫరెంట్గా ఉంటుంది. మేము వేస్తున్న జోకులకి ఆది నవ్వుకి అరే నిజంగా ఇది అంత ఫన్నీగా ఉందా, లేకపోతే మనోడు ఏమన్నా కొంచెం లేపుతున్నాడా అనే డౌట్లో కూడా, కానీ ఏదో ఒకటి మాకు కొంచెం హైప్ ఇచ్చేది, అది కొంచెం ఎనర్జీ ఇచ్చేది. అలా మెల్లమెల్లగా అన్న ఇది వేస్తే బాగుంటుంది, ఇది వేస్తే బాగుంటుంది డైలాగ్ అంటే ఇది బాగుంది. అలా ఒక స్టేజ్కి వచ్చేసరికి అది ఫుల్ స్క్రిప్ట్ నువ్వు రాసి ఇవ్వు నాకు అని చెప్పి లైన్స్ ఇచ్చా. ఇలా ఉంటుంది స్టోరీ, దీనికి పంచలు నువ్వు రాసి అంటే అది ఇచ్చింది, బాగా పేలిందా, ఇదేదో బాగుంది, ఇది కంటిన్యూ చేద్దామని చెప్పి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ వచ్చాం. కానీ ఆది రాస్తున్నప్పుడే నాకు ఒకటి అనిపించింది అన్న, నేను నా టీంలో ఉండే ఫనీతో కూడా చెప్పేవాడిని, అరే ఆది చాలా బాగా రాస్తున్నాడు, వేరే బయట నుంచి కూడా నన్ను అడుగుతున్నారు, ఆది సినిమాలకు రాస్తాడా, మీ టీంలో పనిచేసి ఆది రాస్తాడా అని అడుగుతున్నారు. సో రేపు ఎప్పుడైనా ఆది ఇంకొక మంచి పొజిషన్కి వెళ్ళి సినిమా రైటర్గా బిజీ అవుతే, నేను టీం లీడర్ అవుతాడు అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సినిమాలకి పెద్ద రైటర్గా వెళ్ళి ఒక మంచి రైటర్ పొజిషన్లో ఉంటే మనం మళ్ళీ స్కిట్స్ రాసుకోవడానికి మనకు ఉండాలి. సో మనం అది వదలొద్దు, ఆది మీద డిపెండ్ అయ్యి కంప్లీట్గా వదిలేస్తే మనం మిస్ అయిపోతాం. సో మనది మనం రాసుకోవడం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అని చెప్పి నేను చెప్పేవాడిని. అంటే ఐ హ్యాడ్ దట్ ఒక హోప్ దట్ హీల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు ఏ గుడ్ ప్లేస్ పొజిషన్ అని చెప్పి. అంటే కానీ ముందు నుంచి అనుకున్నారు మీరు? అనుకున్నాను, నాకు తెలుసా, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నాకు అర్థమైపోతుంది కదా. రైట్, ఎగ్జాక్ట్లీ. డైరెక్టర్స్ నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి ఆది మీ దాంట్లో బాగా రాస్తున్నాడమ్మా, మా సినిమాకి ఏమైనా రాస్తాడా ఒకసారి కనుక్కోండి అన్నప్పుడు నేను ఆదికి చెప్పాను. అలా చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఓకే ఇప్పుడు కాకుండా ఒక మంచి సినిమా ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా హీ హాస్ టు మూవ్ ఆన్. మనం నాకు స్కిట్లు రాసుకుంటూ కూర్చో అని చెప్పేసి మనం పెట్టుకోవడం స్వార్థం అవుతుంది, కరెక్ట్ కాదు. సో నువ్వు ఎదగాలి, డెఫినెట్గా ఎదగాలి, మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎదగాలనే. అతను ఎప్పుడైనా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనం ప్రిపరేషన్లో మనం ఉండాలి, రైటింగ్ మర్చిపోవద్దు అనేది నేను ఫస్ట్ నుంచి బేసిక్ పెట్టుకున్నాను.